ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 12. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. ఆదికాండం 12:2. దేవుని పునరుత్థానపు శక్తిని రుజువుపరచుటకు అబ్రహాము ముసలివాడై అతని భార్యకు కానుపు ఉడుగు వయసు వచ్చినంత వరకు సంతానము కొరకు కనిపెట్టునట్లు దేవుడు చేసెను. దేవుడు నూతన జీవమును వారి ఇరువురి దేహములలో పోసిన పిమ్మటనే వారికి కుమారుడు కలిగెను. హారానును విడిచిన తరువాత 25 సంవత్సరములు వారెంత వేదన అనుభవించరో మనం ఊహించగలము. అబ్రహాము నీతిమంతుడైనను అతనికి సంతానం అనుగ్రహింపబడలేదు. ఆదికాండం 12:2, 15:2. అతడు ఒక కుమారుని కొరకు చాలా కాలం కనిపెట్టి చివరకు తన గృహ నిర్వాహకునికి ఆస్తి అంతయు రాసి ఇచ్చుటకు సిద్ధపడెను. అతనిలోనున్న వేదనగాక అనేకులు అతనిని అపహసించి, దేవుడు నిన్ను గొప్ప జనముగా చేయునని చెప్పితివే, నీకొక కుమారుడైనా కలగలేదే? ఆయనకు నీవు ఇష్టడవైతే నీకొక కుమారుని ఇంతకు ముందే ఇచ్చి ఉండవచ్చును గదా అని ఉందురు. అయినప్పటికీ దేవుడు అతనికి పునరుత్థానపు శక్తినిచ్చు వరకు అబ్రహాము మౌనంగా కనిపెట్టుచుండెను. రోమాపత్రిక 4:18-25 వరకు. అయితే 24 సంవత్సరములు కనిపెట్టిన తర్వాతనే అట్టి విశ్వాసం అతనికి కలిగెను. అతనిలోను అతని భార్యలోను పునరుత్థాన శక్తి పోయబడినట్లు అతడు గ్రహించెను. ఆ పునరుత్థాన శక్తి వారిలో పోయబడని ఎడల వారి జీవితములో అట్టి అద్భుతము జరిగి ఉండదు. అతని జీవితములో శత్రువులు చేసిన అపహాస్యములన్నీ అతని విశ్వాసమును బలపరచును. మొదట అబ్రహామునకున్న కొంత విశ్వాసమును బట్టి దేవుడు అతనికి కనబడినప్పుడు అతడు తన గృహమును విడిచి యెహోవాను వెంబడించెను. అయితే దేవునికి అంత మాత్రమున సంతృప్తి కలగలేదు. అబ్రహాము పునరుత్థానపు శక్తిని పూర్తిగా అనుభవించినంత వరకు దేవుడు అతనిని అనేక అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.